హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామన్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్లో మనం సిఏ ఫౌండేషన్ వాళ్ళకి సెప్టెంబర్ 2025 పేపర్లో ఇచ్చిన డిప్రిసియేషన్ ప్రాబ్లం 2 చూస్తున్నామండి. అంటే సెకండ్ ప్రాబ్లంగా ఇచ్చారు. మార్క్స్ వచ్చేటప్పటికి 8 మార్క్స్ అండి. ఓకే, ఈ ప్రాబ్లంలో ఏమడిగారంటే మెషినరీ అకౌంట్ ఒకటి ప్రిపేర్ చేయమన్నారండి. తర్వాత ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ఒకటి ప్రొవైడ్ చేయమన్నారు. థర్డ్ వన్ వచ్చేటప్పటికి మెషినరీ డిస్పోజల్ అకౌంట్. అంటే ఏంటంటే ఒక మెషిన్ అమ్మేశారండి ఇక్కడ, సో అందుకని మెషినరీ డిస్పోజల్ అకౌంట్ ఒకటి ప్రిపేర్ చేయమన్నారు. ఓకేనా, స్క్రీన్ షేర్ చేద్దాం. ఇదిగోండి ప్రాబ్లం నెంబర్ 2లో ఏ 8 మార్క్స్. ఇది 2025 సెప్టెంబర్ పేపర్. ఒక్కసారి ఏమడిగారు చూద్దాం. ద ఫాలోయింగ్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ మెషినరీస్ హెల్డ్ బై ఎ ఫర్మ్. మెషిన్ ఏ, మెషిన్ 2, మెషిన్ 3, మెషిన్ 1, 2, 3 అండి. పర్చేజ్ డేట్ అంటే మెషిన్ 1ని 1/4/2020లో పర్చేస్ చేశారు. మెషిన్ 2ని 1/4/2022 అంటే 2 ఇయర్స్కి. మెషిన్ 3ని ఇంకో 2 ఇయర్స్కి 2024లో. ఓకేనా, నెక్స్ట్ మెషిన్ 1 వాల్యూ, పర్చేజ్ వాల్యూ 11 lakhs, మెషిన్ 2 9,40,000, మెషిన్ 3 8,10,000. నెక్స్ట్ యూజ్ఫుల్ లైఫ్ వచ్చేటప్పటికి మెషిన్ 1 వచ్చేటప్పటికి 8 years, మెషిన్ 2 8 years, మెషిన్ 3 5 years. నెక్స్ట్ స్క్రాప్ వాల్యూ 20,000, 40,000. థర్డ్ వన్కి నిల్ అనమాట, అంటే మొత్తం కూడా డిప్రిసియేట్ అయిపోయింది అనేసి ఇక్కడ. రైట్, ఏమడిగారు చూద్దాం అసలు ఏ మెథడ్. The firm uses sum of years digits method for charging depreciation and maintains a separate account for it. Sum of year digits method చేయమంటున్నారండి డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయడానికి. నెక్స్ట్ ఏమన్నారు, ఆన్ 1st April 2024 the machine 1 has become obsolete and has been sold for 1,34,000 rupees. అంటే మెషిన్ 1ని 1/4 అంటే April 1st 2020లో కొన్నారండి. 4 సంవత్సరాలు యూజ్ చేసిన తర్వాత 2024లో ఏప్రిల్ 2024లో అమ్మేశారు. అమ్మితే 1,34,000 రూపీస్ వచ్చింది. సో మనం ఏంటంటే P&L అకౌంట్ అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంతో మనం అసర్టైన్ చేయాల్సి ఉంటుంది. ఆన్ ద సేమ్ డేట్ ద ఎస్టిమేటెడ్ యూజ్ఫుల్ రిమైనింగ్ లైఫ్ ఆఫ్ మెషిన్ 2 ఈజ్ రీఅసెస్డ్ ఎట్ 3 years. ఒక్క నిమిషం అండి, ఒక కాల్ వచ్చింది నాకు. ఓకే, ఆన్ ద సేమ్ డేట్ ద ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ రిమైనింగ్ లైఫ్ ఆఫ్ మెషిన్ 2 అంటే ఏమవుతుందంటే ఇక్కడ మెషిన్ 2 వచ్చేటప్పటికి దీన్ని అయితే డిస్పోజ్ ఏం చేయలేదండి, కానీ ఈ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఒకటి చేంజ్ చేశారు, అలాగే స్క్రాప్ వాల్యూ ఒకటి చేంజ్ చేశారండి. ఎప్పటి నుంచి అంటే సేమ్ డేట్, అంటే ఈ మెషిన్ ఫస్ట్ మెషిన్ అమ్మిన డేట్ ఏదైతే ఉందో ఆ డేట్న యూస్ఫుల్ లైఫ్ వచ్చేటప్పటికి 3 years అయింది, అలాగే స్క్రాప్ వచ్చేటప్పటికి 10,000 అయింది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మెషిన్ 2కి సంబంధించి తర్వాత యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ద మెషినరీ అకౌంట్. ఇదిగోండి మెషినరీ అకౌంట్ ఒకటి ప్రిపేర్ చేయాలట. రెండో అకౌంట్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ఒకటి, సెకండ్ వన్ ఇది. థర్డ్ వన్ వచ్చేటప్పుడు మెషినరీ డిస్పోజల్ అకౌంట్. ఎందుకు అంటే మనకు ఒక మెషిన్ అమ్మేశారు కాబట్టి దానికి సంబంధించి. ఇక్కడ మనకి ఫస్ట్ మెషిన్కి సంబంధించి కొంచెం జాగ్రత్తగా చేయాలి, అలాగే సెకండ్ మెషిన్ కూడా. థర్డ్ మెషిన్ వచ్చేటప్పటికి ఏమీ చెప్పలేదండి చేంజ్, జస్ట్ కొన్నది కొన్నట్టుగా మనం రాసేసుకొని డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది అంతే. ఇక్కడ మనకి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ క్రియేట్ చేయమన్నారండి. ఇదిగోండి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ఒకటి ప్రిపేర్ చేస్తాం కదా, అంటే ఇక్కడ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి, డిప్రిసియేషన్ మెథడ్స్ వేరండి, రికార్డింగ్ మెథడ్స్ వేరండి. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే డిప్రిసియేషన్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి అంటే మనకి స్ట్రైట్ లైన్ మెథడ్ అని, తర్వాత డబ్ల్యూడివి మెథడ్ అని, తర్వాత సమ్ ఆఫ్ ఇయర్ డిజిట్స్ మెథడ్ అని, యాన్యుటీ మెథడ్ అని ఇలా చెప్పుకుంటా పోతాం. అయితే సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మెథడ్స్ ఆఫ్ రికార్డింగ్ డిప్రిసియేషన్. మెథడ్స్ ఆఫ్ రికార్డింగ్ డిప్రిసియేషన్ అంటే డిప్రిసియేషన్ని పుస్తకాల్లో మనం రికార్డ్ చేసేటప్పుడు ఎన్ని మెథడ్స్ అంటే 2 మెథడ్స్. ఒకటి ఏమిటంటే ఎప్పుడు కూడా డిప్రిసియేషన్ని అసెట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం, అంటే అసెట్ అకౌంట్ తగ్గిపోతుంది. అసెట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎంట్రీ వచ్చేటప్పటికి ఇదిగోండి డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్ రాస్తామండి ఇక్కడ, అసెట్ అకౌంట్. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి డిప్రిసియేషన్ని మనం ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్. ఓకేనా,
ఇక్కడ వచ్చేటప్పటికి డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ఇలా రాస్తాం. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేయాలనే దానికి వద్దామండి. ఫస్ట్ ఏమడిగారు నిన్ను? మెషినరీ అకౌంట్, అలాగే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్, తర్వాత డిస్పోజల్ అమ్మేసినటువంటి మెషిన్కి సంబంధించి మొత్తం కూడా నీకు మార్చి 2024 అండ్ 31 మార్చి 2025 ఈ 2 సంవత్సరాల్లోనే నిన్ను మెషినరీ అకౌంట్ని ప్రిపేర్ చేయమన్నారు. సో మనం మొత్తం మీద అన్నిటికి సంబంధించి స్టార్ట్ చేద్దాము. ఇదిగోండి మెషినరీ అకౌంట్ ఫస్ట్ది. మెషినరీ అకౌంట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ అండి. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి మెషినరీ డిస్పోజల్ అకౌంట్. ఇది నీకు ఏ ఇయర్కి ప్రిపేర్ చేయమన్నారనేది ఇక్కడ రాద్దాం. మనం ఫస్ట్ రాసుకుందామండి. 31/3/2024కి అలాగే 31/3/2025కి ఈ 2 ఇయర్స్కి మనల్ని అకౌంట్లో చూపించమన్నారు. ఈ 2 ఇయర్స్ని అంటే నీకు 31/3/2024 రావాలి అంటే నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఈ సంవత్సరానికి మనకి ఎండ్ అవ్వాలి అంటే 1/4/2023తో స్టార్ట్ అవ్వాలి. 1/4/2023తో స్టార్ట్ అవ్వాలి. అలా స్టార్ట్ అయితేనే మనకి ఫస్ట్ ఇయర్ 31/3/2024కి వస్తాం. అంతేనా? తర్వాత ఇయర్ వచ్చేటప్పటికి మళ్ళీ 1/4/2024 టు 31/3/2025. ఇదండి మనకి మ్యాటర్. ఓకేనా? అంటే మనం ఫస్ట్ స్టార్ట్ అవ్వాల్సింది ఏంటి అంటే 1/4/2023తో మనం స్టార్ట్ చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. అంటే మెషిన్ కొన్నప్పుడు నీకు స్టార్ట్ చేయమనట్లేదండి. మెషిన్ని యూజ్ చేసిన తర్వాత ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయిన తర్వాత నిన్ను మెషినరీ అకౌంట్ని చూపించమంటున్నారు. అసలు ఎప్పుడు కొన్నారు చూద్దాం. మెషిన్ 1 వచ్చేటప్పటికి నీకు ఇదిగోండి డేట్ ఆఫ్ పర్చేజ్. ఓకేనా? డేట్ ఆఫ్ పర్చేజ్, తర్వాత ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్, తర్వాత స్క్రాప్ వాల్యూ. మెషిన్ 1 డేట్ 1/4/2020, రైట్? మెషిన్ 2 1/4/2022. నెక్స్ట్ మెషిన్ 3 1/4/2024. ఇలా పర్చేస్ చేసిన డేట్స్ అనమాట. ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ మెషిన్ 1 8 ఇయర్స్, మెషిన్ 2 కూడా 8 ఇయర్స్. కాకపోతే తర్వాత చేంజ్ చేశారు, అదేంటో చెప్తాను ఎప్పుడు. తర్వాత స్క్రాప్ వాల్యూ మెషిన్ 1 20,000 రూపీస్, మెషిన్ 2 40,000 రూపీస్, మెషిన్ 3 నిల్. ఇదే కదండి సమ్మిచ్చింది. అలాగే నీకు అమౌంట్ డేట్ ఆఫ్ మనకి అమౌంట్ అంటే పర్చేజ్ వాల్యూ వచ్చేటప్పటికి మెషిన్ 1 11 lakh రూపీస్, మెషిన్ 2 9,40,000, మెషిన్ 3 8,10,000 రూపీస్. ఇలా ఇచ్చారు మనకి. ఓకేనా? రైట్. ఇదండి విషయం మనకి క్లియర్గా. మనల్ని ప్రొవైడ్ చేయమంది ఏ ఇయర్స్కి అంటే నీకు పైన కూడా చెప్పున్నా నేను ఇక్కడే రాశాను. ఇదిగోండి 1/4 ఇదేనా? ఇదిగోండి 31/3/2024కి 31/3/2025కి మనల్ని ప్రిపేర్ చేయమన్నారు. అంతేగాని మనం ఎప్పుడైతే కొన్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోమని నీకు చెప్పలేదు. సో మనం ఏం చేయాలి? 31/3/2024కి అలాగే 25కి ప్రిపేర్ చేయమన్నారు అంటే మనకి ఈ సంవత్సరంకి రావాలి అంటే మనం 1/4/2023తో స్టార్ట్ చేయాలి అనేది నేను చదువుతున్నాను నేను. క్లియర్ అక్కడ వరకు? సో మన సమ్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి వర్కింగ్ నోట్స్ దానికి సంబంధించి ఎప్పుడు మనకు రావాలో అప్పుడు వద్దామండి. వర్కింగ్ నోట్స్కి మన సమ్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నాను నేను. ఇదిగోండి మెషినరీ అకౌంట్లో మనం ఫస్ట్ ఏం రాస్తాం? అసలు అయితే కొంటే గనక 2 బ్యాంక్ అకౌంట్ రాస్తామండి. ఇక్కడ మనం ఏం కొనలేదు, ఆల్రెడీ కొనేసాము. ఎప్పుడు కొన్నామంటే ఫస్ట్ మెషిన్ని 1/4/2020న కొన్నాము. కానీ మనల్ని వాళ్ళు 31/3/2024కి చేయమన్నారు కాబట్టి మనం 1/4/2024తో స్టార్ట్ అవుదాము. 1/4/2023తోనండి, సారీ 1/4/2023తో స్టార్ట్ అవుదాం. ఎందుకంటే 1/4/2023కి మనకి ఎండింగ్ వచ్చేటప్పటికి 31/3/2024 అవుతుంది. సో ఇదిగోండి 1/4/2023 నువ్వు 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాయాలా? ఏం రాయాలి? 2 బ్యాంక్ అకౌంట్ రాయాలా? అంటే ఇప్పుడు మనం మెషిన్ ఏది కొనలేదు. సో 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. మెషినరీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది? డిప్రిసియేషన్ ఏమైనా తీసేస్తున్నామా? తీసేయము. ఎందుకు అంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయమన్నారండి. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ప్రొవైడ్ చేసినప్పుడు మెషినరీ అకౌంట్ అసలు కదలదు. మెషినరీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మెషినరీ అకౌంట్ కదలదు. సో ఎంతండి ఫస్ట్ మెషిన్ మనకి 11 lakh రూపీస్. ఇట్లా రాద్దాం. మెషిన్ 1 ఇలా రాద్దాం అండి. మెషిన్ 1 మెషిన్ 2
మెషిన్ 1 11 lakh రూపీస్, మెషిన్ 2 వచ్చేటప్పటికి 9,40,000 రూపీస్. ఓకేనా, క్లియరా? బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇది. మరి నెక్స్ట్ ఇటు పక్కకు వచ్చేయండి. 31/3/2024కి బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంతండి? మొత్తం రెండు మెషిన్స్ కలిపి మెషిన్ 1 మెషిన్ 2 20,40,000 రూపీస్, అంతేనా? ఇదిగోండి 20,40,000. అలాగే ఇక్కడ కూడా 20,40,000. ఇదిగోండి బ్యాలెన్స్ చేసిన తర్వాత వెయ్యాలి. ఇదిగోండి 20,40,000, 20,40,000, బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 20,40,000. దాన్ని వచ్చేటప్పటికి మళ్ళీ ఇది మొత్తం క్లియర్ చేసేయచ్చండి, సింపుల్గా, ఏం లేదు, ఇది మ్యాటర్ ఏం కాదు. 1/4/2024లో ఇది 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఈ ఇయర్లోనే ఇంకోటి పర్చేస్ చేశారు. అది ఎప్పుడు పర్చేస్ చేశారంటే 1/4/2024న 2 బ్యాంక్ అకౌంట్. ఇంతవరకు మనం క్లియర్ చేసేస్తానండి, మిగిలిన అకౌంట్స్ చూడొచ్చు అనేసి చెప్తున్నాను నేను. 8,10,000 అండి, 8,10,000 రూపీస్ ఈ మొత్తం టోటల్ అమౌంట్. అయితే చూడండి ఇక్కడ ఎంత వస్తుందో మొత్తం. మనకి సేల్ చేశారండి. ఇక ఇక్కడ ఏమిటంటే మనకి 1/4/2024లో సేల్ చేశారు. ఇక్కడ ఆ విషయం గురించి మనం మాట్లాడాలి. సో మనం ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మన సమ్ ఆపుదామండి. ఆపేసి మనం ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్లో చెప్తాను నేను ఏం చేయాలి అనేది. ఓకే, ఇక్కడ కాపేద్దాం మనం. నెక్స్ట్ ఇక ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్కి రండి. ఎప్పుడు కూడా మనకి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ అనేది ఏంటి అంటే ఇది లయబిలిటీ, క్రెడిట్, లయబిలిటీ సైడ్ రాస్తాము. ఇది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో మనం క్రెడిట్ సైడ్కి వచ్చేసి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసుకోవాలి. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఏ ఇయర్కి రాయాలి ఇక్కడ పాయింట్, రైట్? మనల్ని ప్రొవైడ్ చేయమంది 31/3/2024 అలాగే 31/3/2025కి ప్రిపేర్ చేయమన్నారు. క్లియరా? ఇప్పుడు మనం 2024కి రావాలి అంటే మనం ఫస్ట్ అంటే 1/4/2023కి మనం బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ని తీసుకురావాలి. అర్థమైందిగా? 1/4/2023లో ఉన్నటువంటి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే ఈ 2023 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి మెషినరీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏది ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఎంత ఉంది, ప్రొవిజన్ మొత్తం కలిపేసి అక్యుములేట్ అయ్యి అనేసి మనం రాయాలి. సో డేట్ 1/4/2023తో స్టార్ట్ చేసుకో. సేమ్ ఇందాకట్లాగానే బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉంది. మెషిన్ 1 మెషిన్ 2నే కదండి ఉంది, ఎందుకంటే మెషిన్ 3ని కొనింది 2024లో. సో మనకి బ్యాలెన్స్ ఎంత ఉంది కావాలి. దేంట్లో బ్యాలెన్స్? ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్, టోటల్ డిప్రిసియేషన్ ఫర్ 2 మెషిన్స్. ఓకే, రైట్. ఇక ఇక్కడికి రండి. మనం ఇక్కడ సమ్లో ఇక్కడ రాసుకున్నాం. క్లియరా? ఎప్పుడు కొన్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనం 1/4/23 డేట్ వేసాం. ఇక్కడ మనం బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, అవునా? దేనికి సంబంధించి అంటే ప్రొవిజన్కి సంబంధించి, అంటే అక్యుములేట్ అయినటువంటి డిప్రిసియేషన్ మనం ఇక్కడ రాయాల్సి ఉంటాం 1/4/2023కి, రైట్? అయితే ఈ ఫస్ట్ మెషిన్ అలాగే సెకండ్ మెషిన్, ఈ రెండు మెషిన్స్ డిప్రిసియేషన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా అక్కడ రాయాలి. మొత్తం కూడా అక్యుములేట్ అయినటువంటి డిప్రిసియేషన్ అనేది గమనించండి. అయితే 2023 అంటే ఇక్కడ మనకి మెషిన్ 1 2020లో కొన్నాం కదండి. అంటే మెషిన్ 1 వచ్చేటప్పటికి ఇదిగోండి మెషిన్ 1 2020లో కొన్నాము, పైనే ఉంది మెషిన్ 1. సో 1/4/2021 నుంచి 1/4/2022 నువ్వు ఎక్కడికి కనుక్కోవాలంటే ఎక్కడి వరకు? నువ్వు 1/4/2023కి మనం మొత్తం అక్యుములేట్ అయినటువంటి డిప్రిసియేషన్ కనుక్కోవాలి. అంటే ఎన్ని సంవత్సరాలండి ఇక్కడ టోటల్గా చూడండి. టోటల్గా 2021లో ఒక ఇయర్, 2021-22 రెండోది, తర్వాత 2023కి 3, మొత్తం 3 సంవత్సరాలకి. అర్థమైందా? 2022-2021
అవునా? తర్వాత 2021 టు 2022, నెక్స్ట్ 2022 టు 2023 బిగినింగ్ అనమాట. మొత్తం 3 years డిప్రిసియేషన్ మొత్తాన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మెషిన్ 1కి సంబంధించి మొత్తం 3 years. ఇదిగోండి మెషిన్ 1కి. మరి మెషిన్ 2కి సంబంధించి చూద్దాం. 1/4/2022లో కొన్నారు. 1/4/2022 టు 1/4/2023. సో 1 year డిప్రిసియేషన్ అండి. 1 year డిప్రిసియేషన్ మనం క్యాల్కులేట్ చేయాలి. అసలు ఎందుకు అనేది అర్థమైందిగా. మనల్ని కనుక్కోమన్న సమ్ము ఏమన్నా అన్నారు అంటే నిన్ను 31/3/2024కి 31/3/2025కి మనల్ని డిప్రిసియేషన్ని అకౌంట్లో వేయమన్నారు. సో అందుకోసం మనకి ఈ తిప్పలంతా కూడా. కాబట్టి ఫస్ట్ మిషన్కి ఏమో 3 సంవత్సరాల డిప్రిసియేషన్ ఎంతో కనుక్కోవాలండి. సెకండ్ మిషన్కి ఏమో 1 సంవత్సరమే కనుక్కోవాలి. అది మ్యాటర్. క్లియర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వర్కింగ్ నోట్స్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇక్కడ వర్కింగ్ నోట్స్ మనం ఇక్కడ రాద్దామా? ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ కిందే పెడదాం వర్కింగ్ నోట్స్. వర్కింగ్ నోట్స్ 1. ఓకే, ఏం కనుక్కోబోతున్నాం మనం ఇప్పుడు? టోటల్ డిప్రిసియేషన్ ఫర్ 3 years మెషిన్ 1. ఓకేనా? మెషిన్ 1 ఇది కనుక్కోబోతున్నాం ఇప్పుడు మెషిన్ 1కి. క్లియర్. సరే, మనకి ఏమేం కావాలండి? ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్, అవునా? అన్ని ఏమేమి ఇచ్చారు చూద్దాం. అసెట్ వాల్యూ ఇదిగో రాసుకోండి కావాలంటే. అసెట్ అంటే ఇక్కడ మెషిన్ కదా, దాన్ని తీసుకొచ్చేసేయండి. మెషిన్ కాస్ట్ ఆఫ్ మెషిన్, లేకపోతే కాస్ట్ ఆఫ్ మెషిన్ మైనస్ స్క్రాప్ వాల్యూ. కాస్ట్ ఆఫ్ మెషిన్ మైనస్ స్క్రాప్ వాల్యూ, రైట్? ఇంటూ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ రిమైనింగ్ ఎస్టిమేటెడ్ అండి. ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్. దీనికన్నా మనం రిమైనింగ్ లైఫ్ ఆఫ్ ది అసెట్ అంటే ఎస్టిమేటెడ్ రిమైనింగ్ లైఫ్ అన్నమాట. అసెట్ ఇంక్లూడింగ్ కరెంట్ ఇయర్. క్లియరా? ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ఇంక్లూడింగ్ కరెంట్ ఇయర్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ డిజిట్స్. దీన్నే మనం n/n+1/2తో చేస్తాం. క్లియరా? ఇప్పుడు చెప్తా చూడండి. కాస్ట్ ఆఫ్ మెషిన్ ఫస్ట్ మెషిన్ కనుక్కుంటున్నామండి. 11 lakh రూపీస్ మైనస్ స్క్రాప్ 20,000, రైట్? ఇంటూ రిమైనింగ్ లైఫ్ అంటే టోటల్ 8 years అన్నారు కదా మనకి. ఇదిగో 8 years అన్నారు మొత్తం 3 సంవత్సరాలకి. 3 సంవత్సరాలకి అంటే ఫస్ట్ మనం ఎక్కడండి 20 to 21, 21 to 22, 22 to 23 వరకు మనం కనుక్కుంటున్నప్పుడు ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఎన్నేళ్ళు ఉందండి? ఇంకా ఇప్పుడే కదా డేట్ ఆఫ్ పర్చేజ్ మనకి ఇక్కడేగా డేట్ ఆఫ్ పర్చేజ్ ఈ ఇయర్ అన్నప్పుడు ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 8 years అన్నప్పుడు రిమైనింగ్ లైఫ్ ఇంకెన్నేళ్ళు ఉంటుంది? 7 ఏళ్ళు ఇంక్లూడింగ్ కరెంట్ ఇయర్ అంటే 8 years అండి ఫస్ట్. తర్వాత రెండో దానికి వచ్చేటప్పటికి కరెంట్ ఇయర్ వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్లో మొత్తం 8 సంవత్సరాలు ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 7 years ఇంక్లూడింగ్ దట్ ఇయర్. 6 years ఇంక్లూడింగ్ దట్ ఇయర్ అంటే 7 years. తర్వాత 6 years. ఇది అర్థమైందండి? మొదటి సంవత్సరానికి మనం ప్రొవైడ్ చేసేటప్పుడు మొదటి సంవత్సరంలో ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉంది? ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ అంటే 7 సంవత్సరాలని చెబుతాం. ఇంక్లూడింగ్ కరెంట్ ఇయర్ అంటే మొదటి సంవత్సరము. తర్వాత రెండో సంవత్సరంలో నుంచున్నాం మనం. సెకండ్ ఇయర్లో ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉంది అంటే 8 ఏళ్లలో సెకండ్ ఇయర్లో నుంచి ఉన్నాము అంటే 6 ఏళ్ళు మిగిలి ఉంది మేడం. 6 ప్లస్ కరెంట్ ఇయర్ ఇంక్లూడింగ్ కరెంట్ ఇయర్, సో 1. తర్వాత థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి థర్డ్ ఇయర్లో నుంచి ఉన్నాం. ఇంకెన్నేళ్ళు మిగిలి ఉంది? 8 ఏళ్ళు కదండి టోటల్గా ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. థర్డ్ ఇయర్ నుంచి ఉన్నాం అండి. ఇంకెన్నేళ్ళు మిగిలి ఉందంటే నువ్వేం చదువుతావు? థర్డ్ ఇయర్లో నుంచి 5 ఏళ్ళు మిగిలి ఉంది మేడం రిమైనింగ్ లైఫ్ ఇంక్లూడింగ్ కరెంట్ ఇయర్ 1. ఓకే, ఇప్పుడు చూడండి 7+1 అంటే టోటల్గా మనకి పర్చేస్ చేసిన సంవత్సరంలో
ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 8 ఇయర్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఇంకా రిమైనింగ్ 7 ఇయర్స్ ఇంక్లూడింగ్ కరెంట్ ఇయర్. సో అలా మనం క్యాల్కులేట్ చేసినట్లయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు కావాలండి? టోటల్ డిప్రిసియేషన్ ఫర్ 3 ఇయర్స్. ఫర్ 3 ఇయర్స్ అన్నప్పుడు మనం డైరెక్ట్గా సెపరేట్గా ఒక్కొక్క ఇయర్ చేయకుండా ఇలా చేసేయచ్చు. ఇదిగోండి 8 + 7 + 6 ఓకే బై n × n + 1/2 8 × 8 + 1/2 ఓకేనా? రైట్. ఇంకా టోటల్గా ఇది మొత్తానికి అప్లై అవుతుంది కదా, ఇలా రాద్దాం. 8 + 7 + 6 బై 8 × 8 + 1/2 అండి. సో ఈ క్యాల్కులేషన్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ వేసేస్తున్నాను నేను. 11 lakh - 20,000 10,80,000 ఇంటూ 21/36 6,30,000 అండి. 6,30,000 రూపీస్. ఇది మనకి టోటల్ డిప్రిసియేషన్ ఫర్ 3 ఇయర్స్ ఫర్ మెషిన్ 1. ఇది 3 సంవత్సరాల డిప్రిసియేషన్ ఇక్కడ పెట్టాం కదండి హెడ్డింగ్ అది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ మెషిన్ వచ్చేటప్పటికి మనకి ఇదిగోండి డేట్ ఆఫ్ పర్చేస్ చూసుకోండి. సెకండ్ మెషిన్ డేట్ ఆఫ్ పర్చేస్ మనం రాసుకున్నాం కదా, ఇక్కడ డేట్ ఆఫ్ పర్చేస్ చూసి ఫస్ట్ మెషిన్ రాసాం కదా, సెకండ్ మెషిన్ డేట్ ఆఫ్ పర్చేజ్ ఇక్కడ రాయలేదా మనం? ఒకసారి సమ్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి సెకండ్ మెషిన్ డేట్ ఆఫ్ పర్చేజ్ 1/4/2022. వాళ్ళు మనల్ని చేయమన్నది మార్చి 31st 2024, మార్చి 2025. సో మనకి 1 ఇయర్కి కావాలి. ఓకే, మనం సమ్లో డైరెక్ట్గా చేసేయచ్చు. సమ్లోకి వెళ్ళిపోదామండి మనం. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎప్పుడు అంటే 1/4/2023 మెషిన్ 1. ఓకేనా? మెషిన్ 1 6,30,000 రూపీస్. మెషిన్ 2 వచ్చేటప్పటికి అది కూడా క్యాల్కులేట్ చేసేద్దాం. ఒక్క నిమిషం అండి, ఎక్కడుందా మంది? దీని కింద రైట్. ఇది మెషిన్ 1. ఇప్పుడు మెషిన్ 2 డిప్రిసియేషన్ ఫర్ 1 ఇయర్ అంతే. ఫర్ 1 ఇయర్. ఆ 1 ఇయర్ కూడా ఎప్పుడు నీకు 1/4/2022లో కొన్నారు కాబట్టి 1/4/2022 టు 31st 3/2023 ఇంతవరకు అంతే. ఈ 1 ఇయర్కే మనకి ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 8 ఇయర్స్ ఏనండి. సో మనం ఫస్ట్ ఇయర్లో చూస్తే రిమైనింగ్ 7 ఇయర్స్ ఇంక్లూడింగ్ కరెంట్ ఇయర్. సో ఇదిగోండి సెకండ్ మెషిన్ 9,40,000 రూపీస్ మైనస్ స్క్రాప్ వాల్యూ 40,000 సమ్లో ఇచ్చిందేనండి ఇంటూ 1 ఇయరే కాబట్టి ఇదిగోండి 8. ఎలా? 7 ఏమో రిమైనింగ్ ప్లస్ కరెంట్ ఇయర్. సో 8 అండి. 8 బై n × n + 1/2 అంటే దీనికి కూడా 36 వస్తుంది కదండి. డైరెక్ట్గా వేసేస్తున్నాను నేను 36. క్యాల్కులేట్ చేస్తే ఒకసారి చూద్దాం. 9,40,000 మైనస్ 40,000 ఇంటూ 8/36 2 lakh రూపీస్. 2 lakhs. మనం ఇప్పుడు సమ్లోకి వెళ్తున్నామండి. ఇదిగోండి ఈ 2 అమౌంట్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అది ఇంకొచ్చేసేయండి ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్లో మెషిన్ 1 6,30,000 రూపీస్, మెషిన్ 2 2 lakh రూపీస్. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అనమాట. అంటే అంతకుముందే కొనున్నారు, మనల్ని అడగలేదు, అందుకనే మనం స్టార్టింగ్ నుంచి వేయకూడదు. వాళ్ళు ఎప్పుడైతే అడిగారో అప్పటి నుంచే వేయాలి. ఇదిగోండి ఇక్కడ వరకు ఒక కథ. మొత్తం వచ్చేటప్పటికి ఇది 8,30,000 రూపీస్. ఇంతవరకు అర్థమైంది కదండి. ఇది అయిపోయిన తర్వాత మనం ఈ ఇయర్ డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాలండి. ఇదేంటి అంటే బ్యాలెన్స్ మనకి మొత్తం టోటల్గా ఫస్ట్ మెషిన్కి ఏమో 3 ఇయర్స్ది, తర్వాత సెకండ్ మెషిన్కి ఏమో
ఫస్ట్ ఇయర్ది మొదటి సంవత్సరంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది కదండి, ఈ సంవత్సరం అంటే ఇయర్ ఎండింగ్ వచ్చేయండి 31/3/2024. 31/3/2024 బై డిప్రిసియేషన్ అకౌంట్. మెషిన్ 1, మెషిన్ 2 మనం చూద్దాం. మెషిన్ 1, మెషిన్ 2 ఇదిగోండి. డిప్రిసియేషన్ ఫర్ మెషిన్ 1 ఎప్పుడు కండి అది? ఫర్ 1/4/2023 టు 31/3/2024కి. ఓకేనా? 31/3/2024కి డిప్రిసియేషన్ మనం క్యాల్కులేట్ చేసి రాయాలి. ఓకే, చూద్దాం. మొత్తం మనకు తెలిసిందేగా 11 lakhs మైనస్ 20,000 ఇంటూ ఏ ఇయర్ అండి? ఇప్పుడు ఇది మనకి 3 years అయిపోయింది కదండి, 4th ఇయర్. మొత్తం ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 8 years అన్నప్పుడు మనం 4th ఇయర్లో ఉన్నాము అంటే రిమైనింగ్ లైఫ్ ఆఫ్ ది అసెట్ వచ్చేటప్పటికి ఎంతండి మనకి? రిమైనింగ్ లైఫ్ ఆఫ్ ది అసెట్ అర్థమవుతుందా మీకు? మనం 4th ఇయర్లో ఉన్నామండి. రిమైనింగ్ ఇంకెన్ని ఇయర్స్ ఉన్నాయి అంటే నీకు 4 years ఉన్నాయి, ఇంక్లూడింగ్ కరెంట్ ఇయర్. సో 5 by 36 ఈజ్ ఈక్వల్ టు రూపీస్. క్యాల్కులేట్ చేద్దాం. 11 lakh మైనస్ 20,000 ఇంటూ 5 by 36 36. మళ్ళీ చూద్దాం. 10,80,000 ఇంటూ 5 by 36. 1 minute అండి. 10,80,000 ఇంటూ 5 by 36. 1,50,000 రూపీస్. 1,50,000 రూపీస్. ఇది ఏంటి అంటే మెషిన్ 1. ఇదిగోండి మెషిన్ 1. క్లియరా? ఇప్పుడు డిప్రిసియేషన్ మెషిన్ 2 చూద్దాం. డిప్రిసియేషన్ ఫర్ మెషిన్ 2 ఏ ఇయర్కి? సేమ్ ఇయరే కదండి, సేమ్ ఇయరే. సో నేను స్పెషల్గా రాయటం లేదు. ఇక్కడ మనకు ఒక చిన్న తిరకాసు పెట్టాడు, చూద్దాం. సమ్లోకి వెళ్ళిపోండి మళ్ళీ. ఏంటి తిరకాసు అంటే, మెషిన్ కొన్నది 1/4/2022. ఓకే, బాగానే ఉంది. అయితే ఇక్కడ 1st April 2024 మెషిన్ 1 has become obsolete and has been sold for 1,34,000. On the same date, the estimated useful life remaining వచ్చేటప్పటికి రీఅసెస్ చేశారట. అది ఎప్పటికి అంటే 1/4/2024 నుంచి స్టార్ట్ అయితే 1/4 అంటే ఏంటి? ఇప్పుడు మనం చేసేది 31/3/2024కి డిప్రిసియేషన్ మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేయబోతుంది. 31/3/2024 కంటే ఏంటి? 1st April కన్నా కూడా ముందు, ఒక రోజు ముందు. సో మనం డిప్రిసియేషన్ని పాత పద్ధతి ప్రకారంగానే ప్రొవైడ్ చేస్తాము. అందుకని నేను మీకు లెక్క చూపించడానికి ఇక్కడ తీసుకొచ్చాను. రైట్, అంటే 8 years లెక్కనే ప్రొవైడ్ చేస్తాడు వీడు. కాబట్టి నో చేంజ్. 9,40,000 రూపీస్ మైనస్ స్క్రాప్ వాల్యూ 40,000 ఇంటూ రిమైనింగ్ లైఫ్ చూడాలి కదండి. ఇక్కడ మనం ఇందాక సెకండ్ ఇయర్ ఇది మొత్తం టోటల్ 8 years అయితే మనం సెకండ్ ఇయర్లో ఉంటే రిమైనింగ్ ఇంకెన్ని ఉంటాయండి? మనం సెకండ్ ఇయర్లో ఉంటే 6 ఉంటాయి. 6 + 1 7. 7 by 36 చూద్దాం. 9,40,000 అంటే లెస్ చేస్తే 9 lakh రూపీస్ ఇంటూ 7 by 36 1,75,000. 1,75,000 రైట్. అర్థమైందండి మీకు? ఇది 4th year అనమాట. ఇది ఫస్ట్ మెషిన్కి ఏమో 4th year, దీనికేమో సెకండ్ ఇయర్. సరే, ఏదేమైనప్పటికీ మనకి ఎప్పటికి కావాలి అంటే ఇదిగోండి డేట్ 31/3/2024కి మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. మెషిన్ 1 వచ్చేటప్పటికి 1,50,000, మెషిన్ 2 1,75,000. ఇది టోటల్గా. ఈ మొత్తం టోటల్ అమౌంట్స్ ఎంతో అది చూసుకోండి అంతే. ఏంటి? ముందున్న ప్రొవిజను ప్లస్ ఇది మొత్తం చూద్దాం. ఫస్ట్ మెషిన్ వచ్చేటప్పటికేమో మనం సెపరేట్గా రాసుకుందామండి. ఇక్కడైతే టోటల్ అమౌంట్ మనం వేసేయచ్చు. టోటల్ అమౌంట్ 6,30,000
ప్లస్ 2 lakh రూపీ అక్యుములేట్ అవుతుంది. అర్థమైందా మీకు? అంతకుముందు ఇదిగోండి మెషిన్ 1 3 years డిప్రిసియేషన్, అలాగే మెషిన్ 1 ఈ ఇయర్ డిప్రిసియేషన్. అంటే మొత్తం అక్యుములేట్ అయితే 6,30,000 రూపీస్ 3 yearsది ప్లస్ ఈ ఇయర్ది 1,50,000 రూపీస్. ఓకేనా? అర్థమవుతుందా? అలాగే మెషిన్ 2ది 1 yearది 2 lakhs, ఇప్పుడు ఈ సంవత్సరం ప్రొవైడ్ చేసిన డిప్రిసియేషన్ 1,75,000 రూపీస్ అనమాట. సో 8,30,000 ప్లస్ 1,50,000 ప్లస్ 1,75,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 11,55,000 రూపీస్ అండి. 11,55,000 రూపీస్ ఇక్కడ. అది ఈ సంవత్సరానికి మనం బ్యాలెన్స్ చేసేస్తున్నాం. ఇక్కడికల్లా కంటిన్యూషన్ ఉందండి. సమ్ అవ్వాల, మన ప్లేస్ ఇంకా తీసుకోవాలి. సో 11,55,000 రూపీస్. డేట్ వచ్చేటప్పటికి నీకు 1/4/2024 టు మొత్తం కలిపి అనమాట. ఇప్పుడు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ మొత్తం కలిపి 11,55,000 రూపీస్. దీంట్లో మెషిన్ 1 పార్ట్ ఎంత అక్యుములేట్ అయ్యి మెషిన్ 2 పార్ట్ ఎంత అక్యుములేట్ అయ్యి అనేది చూద్దాం. మెషిన్ 1 6,30,000 ప్లస్ 1,50,000 మొత్తం కలిపితే 7,80,000 రూపీస్ మెషిన్ 1. అవునా? అలాగే మెషిన్ 2 వచ్చేటప్పటికి 3,75,000 రూపీస్. ఇదండి మ్యాటరు. ఇప్పుడు మనం సమ్ని పొడిగించాలి, ఇంకా అయిపోలేదు. మెషిన్ అమ్మలేదండి, ఇంకా అమ్మేటప్పుడు మళ్ళీ మనం డిస్పోజల్ అకౌంట్ ఒకటి స్టార్ట్ చేస్తాము. కంటిన్యూ చేద్దాం దీన్ని. ఓకే, వాళ్ళు మనల్ని ఏమడిగారు అంటే సమ్లో 31/3/2024కి డిప్రిసియేషను, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్, అలాగే 31/3/2025కి మనల్ని చూపించమన్నారు. ఇప్పటికైతే ఒకటి అయిపోయిందండి. ఇదిగోండి 11,55,000 రూపీస్. ఇంకా దీన్ని ఇప్పుడు మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసాం కదండి, బ్రాడ్ డౌన్ చేసుకుందాం. ఎప్పటికది 1/4/2024 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 11,55,000 రూపీస్. 11,55,000 రూపీస్ ఇంతవరకు వచ్చి ఆగాం మనం. క్లియరా? ఇంకా ఈ సంవత్సరం ఏమైంది అంటే చిన్న మార్పు జరిగింది. ఏమేమి జరిగింది చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ఇక అయిపోయింది, ఏం లేదు ఇక సమ్. ఆన్ ద సేమ్ డేట్ 1/4/2024న మెషిన్ అయితే అమ్మేశామండి. ఫస్ట్ మెషిన్ అమ్మేశాము, 1,34,000 రూపీస్ రిసీవ్ చేసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు అమ్మినటువంటి మెషిన్ మీద మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయాలి. అది ఫస్ట్ పాయింట్, రైట్? ప్రాఫిట్ ఆర్ లాస్ రావాలి అంటే మనం ఏం చేయాలి? మొత్తం 11 lakh రూపీస్ అసెట్ ఏదైతే ఉందో దాంట్లో ఎన్ని సంవత్సరాల డిప్రిసియేషన్ లెస్ చేయాలండి? అమ్మింది 2024, కొన్నింది 2020, ఇదిగోండి 2020, అంటే 4 years డిప్రిసియేషన్ లెస్ చేయాల్సి ఉంటుంది. అవునా? ఇక్కడ రఫ్గా చెప్పేస్తున్నానండి నేను, తర్వాత మళ్ళీ చేద్దాం. టోటల్ అసెట్ వాల్యూ 11 lakh రూపీస్. ఇదిగోండి టోటల్ డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నామండి సమ్లో. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అక్యుములేట్ అయ్యింది కదా, ఇదిగోండి మెషిన్ 1 ఇదేగా, 4 సంవత్సరాలది. ఎలా? ఈ 6,30,000 ఏమో 3 సంవత్సరాలది ప్లస్ 1,50,000 రూపీస్ అమ్మే సంవత్సరంలో, అది మొత్తం కలిపేసి 7,80,000 రూపీస్ అన్నమాట. జస్ట్ రఫ్గా చెప్తున్నానండి, మళ్ళీ చేద్దాం మనం. 7,80,000 రూపీస్ అంటే 4 సంవత్సరాలు వాడిన తర్వాత అమ్మేద్దాం అనుకున్నారు. అమ్మేసిన తర్వాత అమ్మేసేటప్పుడు డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేస్తున్నారనమాట. 11 lakh రూపీస్ మైనస్ 7,80,000 ఈజ్ ఈక్వల్ టు 3,20,000 రూపీస్ ఉందంట. 7,80,000 ఏనా మనకి? 3,20,000 రూపీస్. అర్థమైందండి? ఏంటిది? బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్. సేల్ చేసేటటువంటి టైంలో మెషినరీ అకౌంట్లో ఉన్నటువంటి విలువ, అంటే డిప్రిసియేషన్ పోయిన తర్వాత టోటల్ డిప్రిసియేషన్ మనం ఇప్పుడు లెస్ చేస్తున్నాము. ఈ 4th year వరకు కూడా 11 lakhs కంటిన్యూ అవుతా ఉంది. ఏది? మెషినరీ అకౌంట్లో. అమ్మేసేటప్పుడు మాత్రమే తీసేయాలి. తీసేస్తే 3,20,000 రూపీస్ ఉంది. దీన్ని ఏమంటారండి?
బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్. అది 3,20,000 రూపీస్ ఉంది. ఎప్పుడది 1/4/2024 నా. అయితే అమ్మితే ఎంత వచ్చినాయి? ఇదిగో 1,34,000 వచ్చినాయి. 1,34,000 వచ్చినాయి. అంటే 1,86,000 రూపీస్. ఏంటి లాస్? దీన్నే మనం P&L అకౌంట్ అంటారండి. ఇది మ్యాటర్. ఎక్కడ రాయాలి? నువ్వు దీన్ని ఎక్కడ రాయాలంటే చెబుతా, కంగారు పడమాకండి. ఇది విషయం. ఇక్కడ అమ్మేస్తున్నాం కాబట్టి సరే, దాన్ని అక్కడ పెట్టండి. ఇంకేం జరిగింది చూద్దాం. ఆన్ ద సేమ్ డేట్ ద ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ రిమైనింగ్ లైఫ్ ఆఫ్ మెషిన్ 2 అంటండి ఏదో జరిగింది ఇక్కడ. రీఅసెస్ ఎట్ 3 years విత్ 10,000 రూపీస్ యాజ్ స్క్రాప్ వాల్యూ. అసలైతే మెషిన్ 2 వచ్చేటప్పటికి ఇదిగోండి 9,40,000 రూపీస్ కొంటే 8 ఏళ్ళు అనుకుంటే 10,000 రూపాయలు స్క్రాప్ వాల్యూ. కానీ ఇప్పుడు ఏమైంది? 8 ఏళ్లల్లా కూడా 3 సంవత్సరాలేనంట. ఇక నుంచి 3 years ఏనంటండి. ఇక నుంచి ఎప్పటి నుంచి? ఇక నుంచి అంటే 3 years. 1/4/24 కథ మార్చేశారండి. 1/4/24 కథ మార్చి 3 years. మరి ఎంత అంటండి స్క్రాప్? స్క్రాప్ వచ్చేటప్పటికి 10,000 అని చెబుతున్నారు. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఇది? 2 సంవత్సరాల తర్వాత, అంతే కదా. 2022లో కొన్నారు అంటే 1/4/2022, తర్వాత 1/4/2023 అయిపోయింది, 1/4/2024లో అంటే 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మెషినరీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతో చూసుకోవాలి. అంటే 9,40,000 లేదండి. ఇప్పుడు 2 డిప్రిసియేషన్లు తీసేయాలి కదా. అక్యుములేట్ అయిన డిప్రిసియేషన్ మా దగ్గర ఉందండి, మాకేం ప్రాబ్లం లేదు. ఎంత అంటే అక్యుములేట్ అయిన డిప్రిసియేషన్ 3,75,000 రూపీస్ ఫర్ మెషిన్ 2. అర్థమైందా? అంటే ఇప్పుడు మీకు జస్ట్ రఫ్గా చెప్తున్నానండి. ఇది కూడా తర్వాత మళ్ళీ చేద్దాం. ఏది మన సమ్ము? ఎక్కడికి పారిపోయింది? ఇదిగో. ఓకే, ఏం చెప్తున్నానండి? మెషిన్ 2 గురించి 9,40,000 కొన్నాము. వాళ్ళు ఏమీ రీఅసెస్ చేయకపోతే ఇలాగే కొనసాగే వాళ్ళమి. కానీ రీఅసెస్ చేశారు కాబట్టి 2 years డిప్రిసియేషన్ తీసేస్తున్నాము. 2 years డిప్రిసియేషన్ మొత్తం మా దగ్గర ఉంది 3,75,000 రూపీస్ అండి. 2 years డిప్రిసియేషన్ అది పోతే ఇప్పుడు ఎంత ఉంది చూస్తున్నాం. 9,40,000 మైనస్ 3,75,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 5,65,000 ఉంది. బుక్ వాల్యూ ఆఫ్ ది మెషినరీ అకౌంట్లో వాల్యూ, బుక్ వాల్యూ మెషినరీ అకౌంట్ 5,65,000 అండి. ఇప్పుడు ఇక నుంచి మాట్లాడాలి ఇక మనం ఏదైనా కానీ, ఓకేనా? ఇప్పుడు మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే థర్డ్ ఇయర్ అంటే ఎప్పుడండి? 1/4/2024 అండి థర్డ్ ఇయర్. సరే, రెండో మెషిన్ ఎందుకంటే అది కొనింది ఎప్పుడు? 1/4/2022లో కొన్నారు కాబట్టి 2 సంవత్సరాల డిప్రిసియేషన్ తీసేసి మనం ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఇప్పుడు స్క్రాప్ వాల్యూ అప్లై చేయి. 10,000 రూపీస్ స్క్రాప్ రీఅసెస్ చేశారు కదా, ఇంటూ ఓకే. ఇక్కడ నుంచి 3 years అంటండి. ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 3 years అన్నప్పుడు మనము ఇప్పుడు స్టార్ట్ చేసాము అంటే రిమైనింగ్ లైఫ్ ఎప్పుడు అంటే 2 years కరెంట్, ఇంక్లూడింగ్ కరెంట్ ఇయర్. అంటే 3 by సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్, సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 3 into 3 plus 1/2. ఓకేనా? అంటే 6, 3/6. సో 5,65,000 minus 10,000 into 3/6 is equal to 2,77,500 రూపీస్ వచ్చింది. ఇది ఏంటి అంటే డిప్రిసియేషన్ ఫర్ థర్డ్ ఇయర్. ఏ మెషిన్ కి అంటే మెషిన్ 2. ఇది మ్యాటర్. ఇంత స్టోరీ జరిగింది మనకి. క్లియరా? రఫ్గా చెప్పాను అంతే. ఇప్పుడు క్లారిటీగా వెళ్ళిపోదాం మనం. ఓకే, ఇక వచ్చేసేయండి. ఇంతవరకు క్లియర్ ఏనండి మీకు? ఏం చేసాం మనం? ఇదిగోండి, మామూలుగా వాళ్ళు మనల్ని ఏమడిగారు అంటే 31st సమ్లో అడిగింది ఏంటి అంటే 31/3/2024కి డిప్రిసియేషను. అదే మనకి అకౌంట్స్ 3 అడిగారు. ఏంటి? మెషినరీ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషను, అసెట్ డిస్పోజల్ అకౌంట్ అడిగారు. అది ఏ ఇయర్స్కి? 31/3/2024 అలాగే 2025కి అడిగారండి. డిస్పోజల్ అకౌంట్ ఈ ఇయర్తో అయిపోద్దండి, ఎందుకంటే మెషిన్ ఆ ఇయర్తో వెళ్ళిపోయింది కాబట్టి. రైట్, ఇది అడిగారు. ఇది అడిగినప్పుడు మనం ఏం చేయాలండి? ఫస్ట్ ఈ సంవత్సరం మనం క్యాల్కులేట్ చేయడం కోసము ముందు మనకి ఆ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అంతకు ముందు కొన్నటువంటి మెషిన్కి సంబంధించి అక్యుములేట్ అయింది కావాలి కదా. అయింది కావాలి కాబట్టి మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాం? 1/4/2023 నుంచి స్టార్ట్ చేసామండి. 1/4/2023లో ఏమని రాసాం మనం? బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసుకుని 2 మెషిన్స్ ఉన్నాయి కదండి. ఒకటేమో 2020లో కొన్న మెషిన్ ఒకటి, మెషిన్ 1.
2022లో కొన్న మెషిన్ ఒకటి. సో దానికి సంబంధించి ఇదిగోండి మెషిన్ 1 6,30,000 ఎలా వచ్చింది? ఇదిగోండి మెషిన్ 1 2020లో కొన్నాము అంటే 3 సంవత్సరాలకి సంబంధించి 8 ప్లస్ 7 ప్లస్ 6 ఇలా మనం చేస్తే అక్యుములేట్ అయి 6,30,000 వచ్చింది. మెషిన్ 2 1 ఇయరే, ఎందుకంటే 1/4/2022లో కొన్నారు. సో 1 ఇయర్కే, 1 ఇయర్ అనగానే మనం 8 ఇయర్స్ అండి ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ రెండో దానికి. సో మనం 9,40,000 మైనస్ 40,000 ఇంటూ మనం 8/36 వేస్తే 2,00,000 రూపీస్ వచ్చిందండి. ఆల్రెడీ మనకి ఏంటంటే అక్యుములేట్ అవుతా వచ్చినటువంటి డిప్రిసియేషన్ ఇది. మరి ఆ సంవత్సరం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కదండి. ఆ సంవత్సరం అంటే ఏంటి? మనకి 31st 3 ఏది 1/4/2023కి ఎండ్ ఆఫ్ ది ఎప్పుడండి? ఎండ్ 31st 3/2024 అప్పుడు బై డిప్రిసియేషన్. అంటే ఈ ఫినాన్షియల్ ఇయర్లోనే ఉన్నామండి మనం. ఇదిగోండి 23-24 అండి ఫినాన్షియల్ ఇయర్. అర్థమైందా? మీరు సంవత్సరం మారేసరికి నెక్స్ట్ ఇయర్ నేను జంప్ చేశాను అనుకోవద్దు. 23-24 1/4/2023తో స్టార్ట్ అయ్యి 31st 3/2024తో ఎండ్ అయ్యేటటువంటి ఫినాన్షియల్ ఇయర్ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేస్తే ఇదిగోండి ఫస్ట్ మిషన్ కి 4th ఇయర్ డిప్రిసియేషన్ 1,50,000, అలాగే సెకండ్ మిషన్ కి డిప్రిసియేషన్ 1,75,000 సెకండ్ ఇయర్ కి. దీనికేమో సెకండ్ ఇయర్, దీనికేమో 4th. ఓకే, మొత్తం అంతా అంటే ఏంటి? అక్యుములేట్ అయ్యి ఇది 3 సంవత్సరాల డిప్రిసియేషన్ ప్లస్ 1 ఇయర్, అలాగే ఇది కొన్నటువంటి ఇయర్ లో డిప్రిసియేషన్, అలాగే నెక్స్ట్ ఇయర్ డిప్రిసియేషన్ మొత్తం కలిపి రెండింటిది 11,55,000 ఇక్కడ రాసామండి క్లియర్ గా. దేనికి దానికే అంటే ఏంటి? మెషిన్ 1 మొత్తం దీంట్లో ఎన్ని సంవత్సరాలది ఉంది? అక్యుములేట్ అయ్యి 3 ప్లస్ ఈ కరెంట్ ఇయర్ 3+1, ఇది వచ్చేటప్పటికి మొదటి సంవత్సరం ప్లస్ ప్రస్తుతం కరెంట్ ఇయర్ 1, మొత్తం 2 ఏళ్లదేమో 3,75,000, మొత్తం 4 ఇయర్స్ ఏమో 7,80,000 రూపీస్. ఇది మొత్తం మీద మనకి డిప్రిసియేషన్. క్లియరా? ఓకే, ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఇయర్లో మెషిన్ అంట అమ్మేశారంట. ఫస్ట్ మనం అమ్మేసిన మెషిన్ గురించి చూద్దామండి. క్లియరా? ఫస్ట్ మెషిన్ అమ్మేశారు, ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అనేది ఇందాక రఫ్గా చెప్పాను. ఇప్పుడు నేను మళ్ళీ క్యాల్కులేషన్గా చెప్తాను నేను. రైట్, హెడ్డింగ్ ఏమని రాయాలండి ఇక్కడ? హెడ్డింగ్ మనం కంప్యూటేషన్ లేదా క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ సేల్ ఆఫ్ అసెట్. అంతేనా? అదేగా రాయాలి. సేల్ ఆఫ్ అసెట్ అంటే ఏందది? మెషిన్ 1. ఓకే, రైట్. ఏమిటి దాని స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఫస్ట్ మనం బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ కనుక్కోవాలి ఎప్పటికీ. ఇదిగోండి బుక్ వాల్యూ ఆఫ్ మెషిన్ 1 ఎప్పుడండి? ఆన్ ఏ డేట్ అప్పుడు మనం కనుక్కోవాలి? అమ్మే రోజున అంటే ఏంటి? 1/4/2024 అంటే ఒక రకంగా 31st 3/2024 అని. 1/4/2024కి బుక్ వాల్యూ ఎంత తీయాలి ఇప్పుడు మనం. ఈ స్టెప్ రావాలి మనకి. ఈ స్టెప్ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి టోటల్ మొత్తం ఎంత అండి మనకి అసెట్? ఇదిగోండి 11,00,000 రూపీస్ మైనస్ అక్యుములేట్ అవుతా వచ్చింది కదా డిప్రిసియేషన్ మొత్తం కలిపి 7,80,000 రూపీస్. క్లియరా? మొత్తం లెస్ చేస్తే ఇప్పుడు వస్తుందండి ఈ స్టెప్కి ఆన్సర్. చూద్దాం. 11,00,000 మైనస్ 7,80,000 ఈజ్ ఈక్వల్ టు 3,20,000 రూపీస్. 3,20,000. అర్థమైందండి నేను చెప్పింది? ఇదిగోండి బుక్ వాల్యూ ఆఫ్ మెషిన్ 1 ఆన్ 1/4/2021 లేదా ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్. అర్థమైందా? దీన్ని ఏమంటారు? ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్. పోనీ మీకు ఇంకా అర్థం కావడానికి ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఇంత ఉంది. ఓకే, మరి ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం? సేల్ వాల్యూ రాసుకో. సేల్ వాల్యూ రూపీస్ 1,30,000 ఎంత? 1,34,000 మనకి అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము. ఇప్పుడు లెస్ చేసుకోండి. 3,20,000 మైనస్ 1,34,000 1,86,000 రూపీస్ లాస్ వచ్చింది మాకు. లాస్. దీన్ని మనం ఎలా రాస్తాం? P&L అకౌంట్. ఎక్కడ రాయాలని చెబుతా, అక్కడ పెట్టండి దాన్ని అక్కడ అట్టి పెట్టండి. ఓకేనా? ఇక ఆవేశపడద్దు మీరు. ఇంతవరకు అక్కడ అట్టి పెడితే ఇప్పుడు ఏం చేద్దామంటే రీఅసెస్ చేశారంటండి. దేన్ని? రీఅసెస్మెంట్ ఫర్ మెషిన్ 2. ఎలా? ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ వచ్చేటప్పటికి ఏ ఇయర్లో చేశారండి? ఇంకొకటి 1/4/2024లో చేశారట. ఓకేనా? 1/4/2024లో ఒకసారి రాద్దాం.
ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఎంతగా చేశారు? 3 years అట. ఓకేనా? 3 years. స్క్రాప్ 10,000. రైట్. అది కొన్నది ఎప్పుడు? మేము కొన్నది 1/1/2022లో కొన్నారు. అవునా? 1/1/2022 నుంచి 31/3/2023కి 1 year పనిచేసింది. మళ్ళీ 1/4/2023 టు 31/3/2024కి ఇంకో సంవత్సరం పనిచేసింది. అంటే మొత్తం 2 సంవత్సరాలు అయిన తర్వాత, అంతే కదండి? దీని తర్వాతే కదండి వచ్చేది 2024, అంతేనా? 1/4/2024 అంటే మొత్తం మీద 2 years డిప్రిసియేషన్ ని మనము లెస్ చేసుకుని, రైట్? దేని మీద? ఇదిగోండి, ఇక చూడండి, మళ్ళీ రాద్దాం. బుక్ వాల్యూ సేమ్ ఇందాకలాగనే, అక్కడేం అమ్మేశాము, ఇక్కడ అమ్మలేదు. కానీ బుక్ వాల్యూ ఆఫ్ మెషిన్ టు ఎప్పుడు? ఆన్ 1/4/2024 ఎంత వస్తుంది? 9,40,000 రూపీస్ మైనస్ 2 డిప్రిసియేషన్లు అండి. ఇక్కడ మనం తీసేయాల్సింది, ఇక్కడ ఎన్ని తీసేసాము? 4 తీసేసాము. ఎందుకు అంటే ఇది కొనింది 2020లో, రెండోది కొనింది 2022లో. రైట్. అదేమో అమ్మేశాం కాబట్టి చూడాల్సి వచ్చింది. ఇది అమ్మలేదండి, మనం రీఅసెస్ చేశాం కాబట్టి రీఅసెస్ చేసే టైం నాటికి అసలు ఎంత ఉంది అంటే మనకి టోటల్ డిప్రిసియేషన్ మాకు తెలియదండి. ఎక్కడ ఉంది? కనిపించట్లేదు. కంగారేమొద్దు. ఇదిగోండి, మనం ఇక్కడ అన్ని రెడీ చేసి పెట్టాం. ఇదిగోండి, మెషిన్ టు 3,75,000 ఎక్కడిది మేడం? ఇదిగోండి, 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 2 lakh రూపీస్. ఒక సంవత్సరం అయితే, రెండో సంవత్సరం 1,75,000, మొత్తం 3,75,000 బ్యాలెన్స్ ఇన్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్. 3,75,000 రూపీస్ అండి అక్కడ ఉంది. రైట్. ఇప్పుడు రాద్దాం, లెస్ చేసేసుకో. 9,40,000 మైనస్ 3,75,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 5,65,000 రూపీస్. ఇందాక మీకు రఫ్ లో చెప్పింది ఇదే. ఇది వచ్చింది. ఇప్పుడు మేము డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి దీని మీద, కొత్త లెక్కల ప్రకారము. క్లియరా? రైట్. డిప్రిసియేషన్ మీకు అర్థం అవ్వడానికి నేను చాలా సింపుల్గా రాసిన, డిప్రిసియేషన్ ఫర్ మెషిన్ టు. ఓకేనా? ఎప్పుడు? ఎప్పుడు కండి? ఆన్ 31/3/2020, అంతేనా? 2024కి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ లెక్కల ప్రకారం అండి? ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఏమో 3 years. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? స్క్రాప్ వాల్యూ వచ్చేటప్పటికి 10,000 ప్రకారముగా బ్రాకెట్లో రాశాను అనమాట, మీకు క్లియర్గా ఉంటుందని. సో అప్లై చేద్దాం. 5,65,000 రూపీస్ మైనస్ స్క్రాప్ 10,000 రూపీస్ ఇంటూ మనం ఏం రాస్తామండి ఇక్కడ? రిమైనింగ్ లైఫ్ ఆఫ్ ది అసెట్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం మనం ఈ సంవత్సరం నుండి, అంటే రిమైనింగ్ ఇంకా 2 ఏళ్ళు ఉంది ఇంక్లూడింగ్ కరెంట్ ఇయర్. సో 3 years బై సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ అంటున్నాం కదా, 3 × 3+1/2. 6 ఎంత వస్తుంది? 6. సో చూద్దాం. 5,65,000 రూపీస్ మైనస్ స్క్రాప్ వాల్యూ 10,000 ఇంటూ 3/6, 2,77,500 రూపీస్ అండి. 2,77,500 రూపీస్. ఇది ఏమిటి అంటే ఇంతకు రాశాను, ఎన్నిసార్లు రాద్దాంలే. ఇదిగో ఇది. క్లియర్? అర్థమైందండి? 2,77,500 రూపీస్ 31/3/2024కి. 31st, ఒక్క నిమిషం, 1/4/2024 నుంచి కదండి మనం మొదలేసింది. 1/4/2024 నుంచి ఆ సంవత్సరం ఎండింగ్ అంటే 31/3/2025, అంతేగా? ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకి ఎండ్ అయ్యేది 1/4/2024కి స్టార్ట్ అయితే దాని ఫాలోయింగ్ ఇయర్ ఏంటి? 31/3/2025కి డిప్రిసియేషన్ కూడా మనం కనుక్కున్నాం. అయిపోయిందండి, సమ్ ఏం లేదు ఇక. ఓకేనా? ఏది సమ్? ఎక్కడుంది? ఇదిగో. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అయినాక ఇప్పుడు మనం ఏం జరిగింది? ఈ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసే ముందు 1/4/2024లో ఏమేమి జరిగినా రాసేద్దాం. ఇదిగోండి, 1/4/2024లో మనము ఏం చెయ్యాలి అంటే, ఇక్కడ కొంచెం ఆగాలండి. ఒకటైతే కొన్నాము. కొన్నది ఎప్పుడు అంటే మెషిన్ అమ్మేసిన తర్వాత కొన్నామండి. అది ఎక్కడుంది? సమ్లో చదువుకోండి. ఇదిగోండి, క్లియర్గా ఉండండి. ఇదిగోండి లాస్ట్ పారాగ్రాఫ్లో, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ద మెషినరీ అకౌంట్ కాదు, ఇక్కడ పారాగ్రాఫ్లో కాదు, ఉంది ఇక్కడ టేబుల్లో. మెషిన్ 3 1/4/2024 8,10,000.
5 years అంటే ఒక సంవత్సరం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తే సమ్ అయిపోతుంది. ఎందుకు అంటే ఈ సంవత్సరం ఎండ్ అయ్యేది ఎప్పుడు 31/3/2025కి మనల్ని అడిగింది అంతవరకే. ఓకేనా? సో 8,10,000 రూపీస్ మనల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు మెషిన్ 3 అనేది. సో మనం ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్లో ఇక్కడ రాసుకోవాలండి. 1/4/2024లోనే మనం ఉన్నాము. ఓకేనా? ఆ 1/4/2024లోనే అసెట్ కొన్నారు బై బ్యాంక్ అకౌంట్. పైన ఎందుకు మేడం ప్లేస్ వదిలారు అంటే ఇక్కడ ఎందుకు వదిలాము అంటే చెప్తానండి నేను. బై బ్యాంక్ అకౌంట్ కొత్త మెషిన్ కొన్నారండి 8,10,000 రూపీస్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, నేను ఇంకా రాయలేదు, చెబుతా. అలాగే డిప్రిసియేషన్ కూడా ఉంది కదా, 2 మెషిన్ల డిప్రిసియేషన్. మేడం 2 మెషిన్లు ఏంటండి? ఏ మెషిన్లు అవి? మెషిన్ 1 లేదు, అది లేదు, ఇక క్లోజ్ చేయాలా చెప్తా. మెషిన్ 2 అలాగే మెషిన్ 3 ఈ రెండిటి మాత్రమే డిప్రిసియేషన్ నువ్వు రాయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు? ఇదిగో 31/3/2025 అంతే కదండి. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోండి, 1/4/2024తో మొదలైనటువంటి ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేది 31/3/2025కి. ఓకే, బై డిప్రిసియేషన్ ఒక్క పాయింట్ వదిలేశానండి, చెప్తాను మీకు, ఇదంతా అయిపోయినాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిప్రిసియేషన్ మెషిన్ 1 అనేది లేదు, ఎందుకు అంటే అది వెళ్ళిపోయింది, 1/4/2024నే వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన దాని తాలూకు ఇంకా కొంచెం మిగిలి ఉన్నాయన్నమాట, దాన్ని కూడా మేము ఎండ్ చేసేస్తాము. సో ఇప్పుడు మెషిన్ 2కి మెషిన్ 3కి మేము రాయబోతున్నాము. మెషిన్ 2కి మెషిన్ 3కి రాయబోయేటప్పుడు మెషిన్ 2 ఆల్రెడీ మేము కనుక్కున్నాము, ఎంత? 2,77,500 రూపీస్. మరి మేడం మెషిన్ 3కి కనుక్కోరా? ఏముందండి ఇక్కడ చేసేద్దామండి సింపుల్గా. ఇదిగో 8,10,000 రూపీస్ స్క్రాప్ వాల్యూ ఏమీ లేదు దీనికి. సో ఇంటూ మొత్తం 5 ఇయర్స్ అంటే మనం ఫస్ట్ ఇయర్లో నిలబడి ఉన్నాము. 5 ఇయర్స్ అంటే రిమైనింగ్ అంటే 4 ఇంక్లూడింగ్ దిస్ ఇయర్ అంటే 1 అంటే 5/5 ఇంటూ 5 ప్లస్ 1/2 ఎంత వస్తుంది చూద్దాం. 5 ఇంటూ అంటే 6 30/2 15 కదండి. సో 8,10,000 ఇంటూ 5/15 2,70,000 వచ్చింది నాకు. 2,70,000 రూపీస్. 2,70,000 రూపీస్ అయిపోయిందండి. ఒక్క పాయింట్ రాస్తే అయిపోద్ది అంతే. ఈ మొత్తం యాడ్ చేసి పడేద్దాం ఇక్కడ. ప్లస్ 2,77,500 ఈజ్ ఈక్వల్ టు 5,47,500. క్యాలిక్యులేషన్ రైటేనా నేను ఇక్కడ చేసింది? ఒకసారి చెక్ చేసుకుందాంలే. అయిపోయింది. మనకు కాకపోతే ఒక పాయింట్ ఉంది, ఏంటంటే అది ఓకే, ఈ బ్యాలెన్స్ 11,55,000 రూపీస్ అన్నాం చూసారా, దీనిలో మెషిన్ 3 అనేది అయితే ఉండదండి, ఎందుకంటే మెషిన్ 3 పాపం వచ్చింది ఇప్పుడే కాబట్టి మెషిన్ 3 ఉండదు. కానీ ఇదిగోండి ఏమేముంది, ఇదిగోండి 7,80,000 రూపీస్ ఉంది కదా, ఇది ఉండకూడదు కదండి. 7,80,000 రూపీస్ అమ్మేస్తే ఎందుకు ఉండాలి? ఉండకూడదు. 7,80,000 రూపీస్ ఉండకూడదు అంటే మనం ఇదిగోండి టు మెషినరీ డిస్పోజల్ అకౌంట్. మెషినరీ డిస్పోజల్ అకౌంట్ యాక్చువల్గా అయితే మీకు ఎంట్రీస్ అంతా చెప్తే బాగా అర్థమవుతుంది, ఇంకా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని అక్కడ దాకా వెళ్ళట్లేదండి నేను. ఇంకా అయిపోయింది సింపుల్గా. మెషినరీ డిస్పోజల్ అకౌంట్ 7,80,000 రూపీస్ అంతే. ఇంకా అయిపోయింది, ఒక్కొక్కటి క్లోజ్ చేసేసుకుంటూ వద్దాము. ఓకే, మొత్తం క్లోజ్ చేద్దామండి. అంత అయిపోయిన తర్వాత చెప్తాను మెషినరీ డిస్పోజల్ అకౌంట్. యాక్చువల్గా ఏంటంటే మీకు అసలు టోటల్గా ఎంట్రీస్ చెప్పేస్తే అర్థమవుతుంది బాగా. 47,500 మొత్తం యాడ్ చేస్తే 17,02,500. 17,02,500 రూపీస్ మైనస్ 7,80,000. ఇదిగోండి ఫస్ట్ మెషిన్లోది ప్రొవిజన్ మొత్తం పోతుంది, ఎందుకంటే అమ్మేశాం కదా. ₹1,12,500 వచ్చిందా? ₹9,22,500. 9,22,500 రూపీస్. ఇదిగోండి
బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 31/3/2025 బై బ్యాలెన్స్ ఇదే అడిగారు క్యారీడ్ డౌన్ అంతే సమ్ అయిపోయింది ఓవర్. అయితే ఇంకొక అకౌంట్ ఉంది దానికి చెప్తా. ఇదిగోండి ఇది మెషినరీ డిస్పోజల్ అకౌంట్ కదా. మెషినరీ డిస్పోజల్ అకౌంట్ ఏం చేసాం మనం లాస్ట్కి ఒకసారి చెప్పండి. 1/4/2024లో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసాము అంటే దీనిలో 2 మెషిన్స్ యొక్క ప్రొవిజన్ ఉంది. డిప్రిసియేషన్ అంటే ఇది మెషిన్ కాదు, డిప్రిసియేషన్. అయితే డిస్పోజల్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే అమ్మేసినప్పుడు ఆ ప్రొవిజన్ రైట్ ఆఫ్ చేసేయాలి ఫస్ట్ మెషిన్ లో, ఇక ఉండకూడదు కదా. సో మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి అది రైట్ ఆఫ్ అవ్వాలి కాబట్టి 2 మెషినరీ డిస్పోజల్ అకౌంట్ అనేది 7,80,000 వేసాము. ఎక్కడిది మేడం అది? ఇది కూడా 4 సంవత్సరాల యొక్క డిప్రిసియేషన్, ఇది అక్యుములేట్ అయినటువంటి డిప్రిసియేషన్ 7,80,000 రూపీస్, రైట్. సో అది రాసేసుకున్న తర్వాత మన న్యూ మెషిన్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి. మనం 11,55,000 ప్లస్ 5,47,500 రూపీస్ మైనస్ 7,80,000, రైట్. ఇక్కడ మనం సారీ చిన్న మిస్టేక్ చేసాం. మనం మెషిన్ కొన్నప్పుడు మనం రాసేది ఇక్కడ కాదు కదండి, మనం మెషినరీ అకౌంట్నే మర్చిపోయాం ఇక్కడ కదా. ఇక్కడ వరకు మనం చేసి ఆపేసాం, గుర్తొచ్చిందా? మెషినరీ అకౌంట్లో కదా మెషిన్ కొన్నట్టు రాసేది, అవునా? ఇందాక నేను బై మిస్టేక్ ఇక్కడ 8,10,000 రూపీస్ ఎంతండి, 8,10,000 రాశాను, రాయకూడదు కదా. మీకైతే అర్థమైందిగా, ఓన్లీ డిప్రిసియేషనే కనబడాలి ఇక్కడ, రైట్. ఇప్పుడు ఏంటి అంటే 11,55,000 రూపీస్లో ఫస్ట్ మెషిన్ సెకండ్ మెషిన్ డిప్రిసియేషన్ అక్యుములేట్ అయింది కాబట్టి మనం ఫస్ట్ మెషిన్ అమ్మేశాం కాబట్టి దానిని ఇటు పక్కన వేసి రైట్ ఆఫ్ చేసాము. ఇక మిగిలింది ఏంటి అంటే ఇదిగోండి, ఇక టోటల్ 2,77,500 2,70,000 ఏంటి అంటే ఈ రెండు కలిపేసి మనకి థర్డ్ ఇయర్లో మెషిన్ 2కి థర్డ్ ఇయర్, మెషిన్ 3కి ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ 5,47,500 అంటే ఈ సంవత్సరం అన్నమాట. సో టోటల్ వచ్చేటప్పటికి నీకు 17,02,500 రూపీస్. దానిని తీసుకొచ్చేసి మనం ఇక్కడ రాసి ఈ అమౌంట్ని లెస్ చేసేస్తే మనకి ఫస్ట్ మెషిన్లో ఉన్నటువంటి ప్రొవిజన్ వెళ్ళిపోతుంది. ఇక ఈ 9,22,500 రూపీస్ ప్రొవిజన్ వేటిది అంటే మెషిన్ 2 అండ్ 3 కావాలంటే రాసుకో, మెషిన్ 2 అండ్ మెషిన్ 3 అండి. ఇది మెషిన్ 2 అండ్ మెషిన్ 3 ఇంతవరకు అయిపోయింది కదా. సరే ఇక్కడ ఇంకో అకౌంట్ వేసాం, మెషినరీ డిస్పోజల్ అకౌంట్ వేసినప్పుడు ఓన్లీ మనం దేని గురించి మాత్రమే రాయాలి అంటే అమ్మేసిన మెషిన్ గురించి రాయాలి. సో రైట్, ఇదిగోండి మనం అమ్మేసినప్పుడు ఒక్కసారి నేను ఎంట్రీస్ చెప్తానండి, మీకు కన్ఫ్యూజన్ ఏం లేదు. అమ్మేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇదిగోండి 1/4/2024 అమ్మేశాము కదా. అమ్మేసినప్పుడు నీకు రైజ్ అయ్యేవేంటి, ముందు మొత్తం డిప్రిసియేషన్ ఏంటో మనకు కావాలి, అవునా? డిప్రిసియేషన్, టోటల్ డిప్రిసియేషన్ కావాలి, అవునా? నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాఫిట్ ఆర్ లాస్ ఒకటి. ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా వస్తుందండి? ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే మనకి సేల్ వాల్యూ, ఈ 3 పాయింట్స్ కావాలి, అవునా? మరి ఈ 3 పాయింట్స్ని మనం ఎక్కడ రాస్తాము అనేది ఇక్కడ. ఓకే, ఇదిగోండి 1/4/2024 బై అమౌంట్ వచ్చిందండి, మెషిన్ వెళ్ళిపోయింది, అమౌంట్ వచ్చింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి, మీకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైనా సరే మెషిన్ కొంటేనేమో మెషినరీ అకౌంట్ డెబిట్ టు, ఇదిగోండి మెషినరీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ ఆర్ క్యాష్ రాస్తాం. అదే మెషిన్ సేల్ చేస్తే బ్యాంక్ అమౌంట్ వస్తుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ అకౌంట్ రాస్తాం. ఇక్కడ మనం ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి రికార్డింగ్ మెథడ్ ఇది సెకండ్ మెథడ్ కాబట్టి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి మనము ఇదిగోండి అమ్మేసినప్పుడు అన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ డిస్పోజల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, మెషినరీ అకౌంట్కి కాదు. అర్థమవుతుందండి? బ్యాంక్ అకౌంట్ అమౌంట్ వచ్చిందండి, అర్థమైందా? నెక్స్ట్ టోటల్ డిప్రిసియేషన్ ఏదైతే ఉందో దానిని కూడా, ఓకే, టోటల్ డిప్రిసియేషన్ అంతా కూడా ఎక్కడుందండి? ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్లో ఉంది. ఇదిగోండి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ డిస్పోజల్ అకౌంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎంట్రీస్ అండి ఇవి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. మొత్తం ఎంత? 7,80,000 రూపీస్. ఇలా రాసుకుంటేనే కదా మనకి ప్రొవిజన్ మొత్తం రైట్ ఆఫ్ అయిపోయేది. ఇదిగోండి చూసుకోండి, ఇప్పుడు చెప్తా. ఇదిగోండి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్లో ఇదిగోండి దీంట్లో
ఫస్ట్ మెషిన్ ది 7,30,000 రూపీస్ కలిసి ఉంది. ఎలా? ఇదిగోండి క్వాలిటీ ఇక్కడ చూసుకోండి, ఇదిగోండి సెపరేట్ గా రాసాం. 7,80 రూపీస్ కలిసి ఉంది, 80,000. దాన్ని ఇక్కడ రాసాము డెబిట్ సైడ్. టు మెషినరీ డిస్పోజల్ అకౌంట్ అండి. మెషినరీ డిస్పోజల్ అకౌంట్ రాసాం కదండి, అది ఇక్కడ చెప్తున్న మ్యాటర్. ఇదిగోండి, ఒక మెషిన్ అమ్ముతున్నాము అంటే ఏమేమి వస్తాయండి? సేల్ వాల్యూ, టోటల్ డిప్రిసియేషను, ప్రాఫిట్ ఆర్ లాస్, ఈ మూడింటిని చూడాలండి దాన్ని క్లోజ్ చేసేసేయాలి అంటే. సో మనం బ్యాంక్ అకౌంట్ డెబిట్, మెషినరీ అకౌంట్ రాయొద్దు, మెషినరీ డిస్పోజల్ అకౌంట్ రాయాలి. ఎంత? 1,34,000 మేడం. రైట్. తర్వాత ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ కూడా రైట్ ఆఫ్ చేయాలి. అమ్మేస్తున్నటువంటి మెషిన్ లో డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి మొత్తం అక్యుములేట్ అయ్యి 7,80,000 ఉంది. అది కూడా ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మెషిన్ మెషినరీ డిస్పోజల్ అకౌంట్ 7,80,000. నెక్స్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాను కదండి, ఇదిగోండి P&L అకౌంట్ డెబిట్ టు మెషినరీ డిస్పోజల్ అకౌంట్. అదే మనం ఫస్ట్ మెథడ్ లో ఏం చేసేవాళ్ళమి? ఇదిగోండి ప్రాఫిట్ ఆర్ లాస్, లాస్ వచ్చిందని ఆల్రెడీ అసర్టైన్ చేసాం మనం. అదే మనము ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ రైట్ ఆఫ్ చేసేటప్పుడు ఇలా కాదు కదండి మనం చేసేది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఎంట్రీ రాసేవాళ్ళం. ఎలాంటి ఎంట్రీ? ఎవ్రీ ఇయర్ కూడా ఇదిగోండి ఇలాంటి ఎంట్రీ రాసేవాళ్ళం. ఇలాంటిదంటే ఎవ్రీ ఇయర్ కూడా డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ అకౌంట్, మెషినరీ అకౌంట్ రాసేవాళ్ళం కదా ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఏం చేయాలి? ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ మనం ప్రొవైడ్ చేసినప్పుడు మొత్తాన్ని కూడా దాన్ని అమ్మేసేటప్పుడు రాసామండి, మొత్తం డిప్రిసియేషన్ ని ఇప్పుడు ఒకేసారిగా అసెట్లో నుంచి తగ్గించేసినట్టు మనం ఈ ఎంట్రీ రాసుకుంటాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మనం మెషినరీ డిస్పోజల్ అకౌంట్ లో ఈ మూడింటిని మెషినరీ డిస్పోజల్ అకౌంట్ లో రాస్తున్నాం. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ 1,34,000. నెక్స్ట్ సేమ్ డేట్ బై ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఎక్కడ నేను రాసామా? గుర్తొచ్చింది అది. ఇది 7,80,000 రూపీస్ ఎక్కడైనా రాసామా? రాసాం కదా. నేను ఇందాక ఇంత వివరణ చెప్పకుండా మీకు అర్థం కాదని నేను ఇక్కడ రాసేసాను. ఓకేనా? రైట్. ఇది తర్వాత ఇంకొకటి ఉంది, ఏమిటి? లాస్ వచ్చింది బై P&L అకౌంట్. P&L అకౌంట్ లాస్ ఎంత? 1,86,000 రూపీస్ వచ్చిందండి. అయిపోయిందండి మొత్తం. ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం దీన్ని. మేడం మీరు అన్నారు కదా 31/3/2024 కి అలాగే 31/3/2025కి ఏమని వేయడానికి. ఇక్కడ అసెట్ అమ్మింది ఒకటే, ఆ ఒకటి 24th అయిపోయింది కాబట్టి క్లోజ్ అంతే. మొత్తం యాడ్ చేసుకోండి. 1,34,000 రూపీస్ ప్లస్ 1,86,000 రూపీస్ ప్లస్ 7,80,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 11 lakh రూపీస్. ఇదిగోండి మొత్తం కూడా అయిపోయింది దీని కథ గోవింద. మొదటి మెషినరీ 11 lakh రూపీస్. ఏమి రాయాలండి? ఏమి రాస్తావు నువ్వు? మొత్తాన్ని కూడా ఇదిగో 1/4/2024 టు మెషినరీ అకౌంట్. మెషినరీ అకౌంట్ డిస్పోజల్ అలా మెషినరీ అకౌంట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మెషినరీ అకౌంట్కి అయిపోయింది సమ్ము. మెషినరీ అకౌంట్ లో ఇదిగోండి 1/4/2024 బై మెషినరీ డిస్పోజల్ అకౌంట్ ఎంత? 11 lakh రూపీస్. మెషినరీ డిస్పోజల్ అకౌంట్ 11 lakh రూపీస్. ఇక్కడికి రండిగా, మనం ఇక బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ చేసుకోవాలిగా మన పని మనం. ఇదిగోండి మొత్తం 28,50,000 రూపీస్ అండి. ఇది మొత్తం కూడా ఏంటి? ఇదిగోండి 2 మెషిన్స్ ఇక్కడ ఉన్నాయి, 1 ఉంది 2 ఉంది. 2 మెషిన్స్ యొక్క బ్యాలెన్స్ మెషినరీ అకౌంట్ అండి. ఇది మనం వేస్తుంది మెషినరీ అకౌంట్, కనబడుతుందా? మెషినరీ అకౌంట్ లో 2 మెషిన్స్ కు సంబంధించిన బ్యాలెన్స్, అలాగే కొత్తగా కొన్నటువంటి మెషిన్ 8,10,000 మొత్తం కలిపి 28,50,000. మీరు అంటారు ఎందుకు ఉంటది మేడం దీంట్లో? ఉండకూడదుగా. ఏం ఉండకూడదు? 11 lakh రూపీస్ ఉండకూడదు అంటున్నారు మీరు. ఇప్పుడు ఉండదులే, తీసి పారేస్తున్నాం. ఇదిగోండి టోటల్ ఇటు కూడా వేయండి. 28,50,000 రూపీస్ లో నుంచి 28,50,000 రూపీస్ లో నుంచి మైనస్ 11 lakhs లెస్ చేసేయండి. డిస్పోజ్ అయిపోయినది 17,50,000 రూపీస్ వచ్చిందండి. ఇక ఇవి ఏంటి అంటే 2-3 మెషిన్స్. 31/3/2025 వచ్చేసింది సినిమాలోకి. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇది ఆన్సర్. ఇది ఏంటి అంటే 2 and 3 మెషిన్స్. ఇంతే, ఓవర్ అయిపోయింది. క్లియర్ అండి? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1కి 2 సార్లు మొత్తం వినండి, వింటే అర్థమవుతుంది. ఓకే.